మహాలయ అమావాస్య, దాన్నే పితృ అమావాస్య అని కూడా అంటారు. ఆ రోజు నుంచే ఫెస్టివల్ ఆఫ్ బతుకమ్మ కూడా స్టార్ట్ అవుతుంది. అసలు పితృ అమావాస్య అంటే ఏంటి, దాని చరిత్ర ఏంటి అనే విషయాలు ఈ రోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత వీరస్వర్గాన్ని పొంది స్వర్గలోకానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి బంగారం, వెండి, కిరీటాలు, ముత్యాలు, పగడాలు చాలా ఉన్నాయి. కానీ అన్నం మరియు నీరు మాత్రం లేవు. కర్ణుడు ఇంద్రుడితో, ఇంద్రదేవ, ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ అన్నం నీరు మాత్రం లేవు, ఎందుకని అని అడిగాడు. దానికి ఇంద్రుడు, నువ్వు అన్నిటినీ దానమిచ్చావు, ఒక్క ఆహారాన్ని, నీరుని తప్ప, అందుకే అవి ఇక్కడ నీకు లేవు అని చెప్పి, నీ కుమారుడు కానీ, నీ మనవడు కానీ, నీ తండ్రి కానీ నీకు స్వయంపాకాన్ని కానీ, నీ పేరు చెప్పి దానాన్ని కానీ చేస్తే అప్పుడు నీకు అవి దొరుకుతాయి అని చెప్పాడు. మహాభారత సంగ్రామంలో అందరూ చనిపోయిన తర్వాత బ్రాహ్మణులను నించోబెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివిస్తున్నాడు. ఒక్కొక్కరి పేరు చదివిస్తూ నువ్వులు నీళ్లు విడిచిపెట్టి వాళ్ళు ఉత్తమ లోకాలను పొందుగాక అని వారి దాహం తీరడానికి నీళ్లు వదిలారు. అలా కౌరవుల పేరు చదివినప్పుడు ధృతరాష్ట్రుడు నీళ్లు వదిలాడు. పాండవుల పేర్లు చదివినప్పుడు ధర్మరాజు నీళ్లు వదిలాడు. అలా చదువుతూ కర్ణుడు పేరు చెప్పారు. కర్ణుడు మావాడు కాదు అని ధృతరాష్ట్రుడు అన్నాడు. కర్ణుడు మావాడు కూడా కాదు అని ధర్మరాజు అన్నాడు. కర్ణుడు బతికుండగానే కాదు, చనిపోయాక కూడా ఒంటరివాడయ్యాడు. నువ్వులు నీళ్లకు కూడా నోచుకునేవాడు కర్ణుడు. అప్పుడు కుంతిదేవి ఉండలేకపోయింది. ఏడుస్తూ వచ్చి నిజం చెప్పింది. ధర్మరాజా, కర్ణుడు నా పెద్ద కొడుకు, నీ అన్నగారు, నువ్వు నీరుని విడిచిపెట్టు అని అంది. అప్పుడు ధర్మరాజు, ఎంత తప్పు చేయించావమ్మా, పెద్దవాడిని పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు. ఆడవారి నోట రహస్యం దాగడం వల్ల ఇంత దారుణం జరిగింది. కాబట్టి ఆడవారి నోట నువ్వు గింజ నాయనంతసేపు కూడా నిజం నిలబడకుండుగాక అని అన్నాడు. అందుకే ఆడవారి నోట్లో మాట ఆగదు అని చెప్తారు. కర్ణుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, నేను కిందికి వెళ్ళి ఉపకారం చేసుకుని వస్తాను, నాకు కొద్దిగా సమయాన్ని ఇవ్వు అని అడిగాడు. ఆయన యొక్క దానగుణాన్ని చూసి యమధర్మరాజు గారు అనుగ్రహించాడు. అప్పుడు కిందికి వచ్చి ఆయన ఒక 15 రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి, అన్నశాలలు పెట్టి, నీళ్లు ఇచ్చి, అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు, నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తున్నాను అని అన్నాడు. దానికి కర్ణుడు, నేనంటే నీ అనుగ్రహం పొంది కిందికి వెళ్ళి దానం చేసి వచ్చాను, కానీ అందరికీ ఇది సాధ్యం కాదు కాబట్టి నాకు ఒక సహాయాన్ని చేసి పెట్టు. ఏ 15 రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా భూమండలం మీదకి వచ్చి ఉపకారం చేసుకున్నానో, అలా ఎవరి బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కానీ, మనవలు కానీ, మునిమనవలు కానీ ఏదైనా ఒక ఉపకారం చేస్తే, ఒక దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహించు అని అన్నాడు. దానికి యమధర్మరాజు గారు తదాస్తు అని చెప్పాడు. అప్పుడు కర్ణుడు మరొక విషయం చెప్తూ, తల్లి కానీ, తండ్రి కానీ, పెద్దనాయన కానీ, పిన్న తండ్రి కానీ, తాతగారు కానీ, ముత్తాతగారు కానీ పడిపోయిన తేదీ తెలియకపోతే, అలా తెలియనప్పుడు మహాలయ పక్ష పితృ అమావాస్య నాడు స్వయంపాకం కానీ, దానం కానీ చేస్తే అది చనిపోయిన వారి ఖాతాలో పడేలా చేయి అని చెప్పాడు. మహాలయం అంటే చనిపోయిన వారు శివుడిలో లయం అవడం, లయం అనంటే కలిసిపోవడం, అంటే శివుడిలో కలిసిపోవడం. అందుకే దానికి మహాలయ అమావాస్య అని పేరు వచ్చింది. పితృ అమావాస్య రోజు వారి పేరు చెప్పి స్వయంపాకం సమర్పిస్తున్నాం కాబట్టి పితృ అమావాస్య అని పేరు వచ్చింది. పురాణాల ప్రకారం అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలకు పితృదేవతలు గుమ్మం ముందు వచ్చి నీళ్ల కోసం నిలబడతారు. మహాలయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా, మీ తాతగారు ఎప్పుడు పడిపోయారో మీకు తెలియకపోయినా, ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో మీకు తెలియకపోయినా, ఒక్కసారి మీ పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయంపాకం ఇస్తే అది బంధువులందరికీ చెందుతుంది. కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వారికి ఉపకారం చేయగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య. కాబట్టి ప్రతి ఒక్కరూ పితృదేవతలకు స్వయంపాకాన్ని ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.